సుప్రీంకోర్టులో ఒకే రోజు ప్రభుత్వాల గురించి విమర్శలు చేస్తూ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేస్తూ చారిత్రాత్మకమైన నిర్ణయం ఒకటైతే మరొకటి తీర్పు కాకపోయినా ఆ చురకలు భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు, రాష్ట్రాలను, దేశాన్ని పాలిస్తున్న పార్టీలకు చురకలు పెట్టింది సుప్రీంకోర్టు. మొట్టమొదటిది ఇది తీర్పు. జస్టిస్ దీపాంకర్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఈ బెంచ్ వారు కెనరా బ్యాంకు ఉద్యోగము కారుణ్య నియామకం గురించి ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. కెనరా బ్యాంకులో పనిచేస్తూ పదవీ విరమణకు 1 సంవత్సరం ముందు ఉద్యోగి మరణించాడు. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదవీ విరమణకు ముందు ఎవరైనా మరణిస్తే కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఒకరికి ఉద్యోగం ఇస్తారు. భార్య, కూతురో, కొడుకో ఎవరో ఒకరికి ఇస్తారు. ఈ కెనరా బ్యాంకులో ఉద్యోగం మరణించగానే కుమారుడు దరఖాస్తు పెట్టుకున్నాడు. మా తండ్రి మరణించాడు, నాకు ఉద్యోగం ఇవ్వండి అని పెట్టుకున్నారు. ఈ బ్యాంకు అధికారులు మేము నీకు ఇవ్వము, మీ తండ్రి ఇంకో సంవత్సరంలో పదవీ విరమణ చేస్తారు, అయినా కారుణ్య నియామకాలు అనేవి పేదరికం ఉండి ఎటు దారి తెన్ను లేకుండా కుటుంబం రోడ్డు మీద పడితే మేము ఇస్తాం, కానీ మీకు అన్నీ ఉన్నాయి మేము ఇవ్వము అన్నారు. ఇక అప్పుడు ఆ కెనరా బ్యాంక్ ఉద్యోగ కుమారుడు రాష్ట్ర హైకోర్టు దగ్గరికి వెళ్ళాడు. రాష్ట్ర హైకోర్టు అన్నీ విని మీరు ఈయనకు ఉద్యోగం ఇవ్వాలి ఏమన్నారు, 2 నెలల లోపల ఉద్యోగం ఇవ్వండి. రాష్ట్ర హైకోర్టు తీర్పు 2 నెలల్లో ఉద్యోగం ఇవ్వండి, ఒక 5 లక్షల నష్టపరిహారం కూడా ఇవ్వండి అని తీర్పిచ్చారు. ఈ తీర్పుని గమనించిన, తీర్పు విన్న తర్వాత కెనరా బ్యాంకు యాజమాన్యం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. మా కెనరా బ్యాంక్ ఉద్యోగస్తుడు ఇంకో సంవత్సర కాలంలో మరణిస్తాడు, ఆయన కారుణ్య నియామకం అంటే మానవతా దృక్పథంతో కుటుంబము రోడ్డున పాలు కాకుండా ఇచ్చే నియామకము, ఈయన అన్ని రకాలుగా ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం మేము ఇవ్వము అని చెప్పారు. ఈ కెనరా బ్యాంకు యాజమాన్యము వాదనలతో సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ బెంచ్ ఏకీభవించింది. ఏకీభవిస్తూ స్పష్టతనిచ్చింది. దేశంలో రాష్ట్రాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉండే స్వయం ప్రతిపత్తి గల సంస్థలు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబము దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే వాళ్ళకి మాత్రమే కారుణ్య నియామకాలు వర్తిస్తాయి. వాళ్ళకి భవనాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అద్దెలు వస్తాయి, అనేక రకమైన స్థిరాస్తులు, చరాస్తులు ఉన్న వారికి కారుణ్య నియామకాలు అనేది రాజ్యాంగబద్ధంగా చెల్లదు అని చెప్పి తీర్పునిచ్చారు. ఇక మీదట రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక ఉద్యోగి మరణించినంత మాత్రాన ఆ కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇవ్వవలసిన అవసరం ఏమాత్రము లేదు అని స్పష్టత ఇచ్చింది. నిజంగా అక్కడ ఆ కుటుంబం చిన్న చిన్న పిల్లలు, అతను నీతివంతమైన ప్రభుత్వ ఉద్యోగి, మరి అడ్డదారిలో సంపాదన లేదు, అతని పేరును కానీ అతని కుటుంబ సభ్యుల పేరును కానీ ఆస్తులు ఏమీ లేవు, అలాంటి వారికి వారి యొక్క ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని దారిద్ర్య రేఖకు దిగువన ఉంటేనే కారుణ్య నియామకాలు అని ఈ తీర్పునిచ్చారు. ఇది నిజంగా ఇది గొప్ప పరిపాలనా సంస్కరణలకు దారితీస్తుంది. ఇక రెండవది, ఇది తీర్పు కాదు, సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి చురకలు పెట్టింది వీళ్ళ విధానాలు వీటిని. ఇదేంటంటే ఈ ఉచితాల గురించి చురకలేశారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ ఉన్న బెంచి అక్కడికి ఒక ఆయన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశాడు.
ఏమనేశాడు? రోడ్ల మీద అభాగ్యులు, నిర్భాగ్యులు ఆశ్రయం లేకుండా ఉన్నారు, దేవాలయాల దగ్గర పడుకుంటున్నారు, రైల్వే ప్లాట్ఫారాల మీద పడుకుంటున్నారు, హాస్పిటల్ బయట పడుకుంటున్నారు. ఈ విధంగా అనేక మంది పట్టణాలలో నిరాశ్రయులు ఉన్నారు. వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వీరికి ఏదో ఒక రకంగా నీడను కల్పించడానికి, ఆశ్రయానికి కల్పించండి అని చెప్పి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు ఇలాంటి వారిని పోషించడానికి, ఉండటానికి అక్కడ గూడు, షెల్టరు, భోజనము, నైట్ షెల్టర్స్ అనే పథకాన్ని పెట్టారు. ఈ నైట్ షెల్టర్స్ అనే పథకము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెప్మా విభాగం వారు, మున్సిపల్ శాఖ అధీనంలో ఉండే మెప్మా వారు నిర్వహిస్తున్నారు. సరే, ఈయన అక్కడ నిరాశ్రయుల గురించి ఈయన వాదనలు వినిపిస్తూ ఉండగా న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్ ఆయనకి ఈ ఉచితాలు గుర్తొచ్చినాయి. కేంద్ర ప్రభుత్వము సుమారు 10 సంవత్సరాల పాటు కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఆర్థిక సంక్షోభంలో 2 ఏళ్ళో 3 ఏళ్ళో మీరు ఉచితంగా వ్యక్తికి 5 కిలోల బియ్యం, 5 కిలోల గోధుమలు ఇచ్చారంటే అర్థం ఉంది. ఇప్పుడు దేశం ఆర్థికంగా స్థిరపడి కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా ఉచితంగా ₹1 ఖర్చు లేకుండా 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అట్లాగే ఉత్తరాదినేమో 5 కిలోల గోధుమలు, దక్షిణాదిన 5 కిలోల, మనిషికి 5 కిలోల బియ్యం. ఇంకా కొన్ని రాష్ట్రాలు రూపాయికే బియ్యం అని ఈ ఉచితం, అది ఉచితం కింద లెక్కే. రూపాయి ఏంటి? వాళ్ళు కొనే ఖర్చు ₹35, కిలో బియ్యం ₹35 కొని రూపాయికి అమ్మడం అంటే ₹34 ఖర్చు. ఈ 34లో ₹30 కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, ₹4 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇది కూడా ఉచితంగానే మనం భావించాలి. ఇట్లా ఓట్ల కోసం, అధికారంలోకి రావడం కోసం ఉచితాలని ప్రవేశపెట్టి దేశంలో ఉండే ప్రజలు పని చేయకుండా సోమరిపోతుల్లాగా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమో బియ్యం ఇస్తూ ఉంది, తిండికి సరిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లను దండుకోవటానికి రకరకాల ఉచిత పథకాలు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు వేయటం, ఆ విధంగా దేశంలో ఉండే ప్రజలను రాజకీయ పార్టీలు పరాన్న జీవులుగా తయారు చేస్తున్నారు. పరాన్న జీవులు అంటే పారాసైట్స్ లాగా చేస్తున్నారు. అసలు వాళ్ళు పని చేయడానికి ఆసక్తి చూపటం లేదు. తినటానికి తిండి, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు బియ్యం ఇచ్చింది, డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు జనాకర్షణ ఉచితాల కింద వాళ్ళు ఆ విధంగా అసలు పనే లేకుండా సోమరిపోతులను తయారు చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కేవలం ఓట్ల కోసము ఇటువంటి పథకాలు పెట్టి దేశము ఆర్థికంగా నష్టపోయేలా చేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు దేశంలోనే సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. మరి ప్రధానమంత్రి మోదీ ఆయన 2029 వరకు నేను గోధుమలు 5 కేజీలు, బియ్యం 5 కేజీలు ఉచితంగా ప్రతి నెల ఇస్తానని ప్రకటించారు. మరి ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఏమైనా కేంద్ర ప్రభుత్వము పునరాలోచన చేసి ఉచితముగా ఆహార ధాన్యాల సరఫరాలో ఏమైనా పునరాలోచన చేస్తుందా అని మనం చూడాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వాళ్ళు హామీలు ఇచ్చారు, వాళ్ళు వెనక్కి తగ్గరు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఇక్కడ వ్యవసాయం చేయాలన్నా, భవన నిర్మాణం చేయాలన్నా ఆంధ్ర, తెలంగాణలో మనుషులే లేరు. ఎక్కడి నుంచి రావాల్సి వస్తుంది? ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్. చంద్రబాబు నాయుడు రాబోయే 3 సంవత్సరాలలో అమరావతిలో 62,000 కోట్లు ఖర్చు పెట్టి భవనాలు, అక్కడ మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్లు, మంచినీరు, అది టనెల్స్ ద్వారా కేబుల్స్, విద్యుత్ తీగలు అన్నీ చేస్తున్నారు.
దీనికి ఉత్తరాది నుంచి రావాల్సిందే, ఆంధ్ర తెలంగాణ నుంచి లేరు. గతంలో శ్రీకాకుళము మహబూబ్ నగర్ జిల్లాల నుంచి శ్రామిక వర్గం వచ్చేవారు, ఇప్పుడు అక్కడ కూడా రావటం లేదు. కనుక వ్యవసాయానికి, భవన నిర్మాణానికి, పారిశ్రామిక అవసరాలకు కూడా ఇప్పుడు అమరావతిలో ఈ నిర్మాణ సంస్థలు, ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ తాత్కాలిక వసతిని కల్పించి ఉత్తరాది నుంచి లక్షల మంది ఆ వలస కూలీని తీసుకొచ్చి ఇక్కడ పనులు నిర్వహిస్తున్నారు. ఇక ఆతిథ్య రంగం, హోటల్ రంగం, హైదరాబాద్ చూసినా, విజయవాడ చూసినా, రాజమండ్రి చూసినా, తిరుపతి చూసినా, విశాఖపట్నం చూసినా ఎవరంటే అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరు. హోటల్లో వంట చేసేవాళ్ళు, రూముల్లో సేవ చేసేవాళ్ళు అంతా ఈ ఆతిథ్య రంగం హోటల్లో ఎవరంటే మనకు కనపడేది ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ వాళ్ళు. ఈ రెండు రాష్ట్రాల వాళ్ళు హోటళ్లలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకి అకామిడేషన్ ఇస్తే చక్కగా పనిచేస్తున్నారు. కనుక తెలుగు రాష్ట్రాల్లో అన్నీ ఉన్నాయి. అన్నం పెడుతున్నారు మోడీ, డబ్బులు వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంకి. వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఏముందని చెప్పి పనిచేసే పరిస్థితి లేదు. ఇక పాడి పరిశ్రమ, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో డైరీలు పెట్టుకున్నారు. 10 నుంచి 100, 500 గేదెలు, ఆవులు పెట్టుకున్నారు. ఇప్పుడు వీటి పోషణ ఎవరు చేస్తున్నారు? ఆంధ్ర తెలంగాణ వాసులు కాదు, ఉత్తరప్రదేశ్ నుంచి యాదవులు వచ్చి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉండే ఈ డైరీలు, అంటే ఈ గేదెలు, ఆవులను పెంపకం, పాలు తీయటం, పోషణ వాళ్ళు చేస్తున్నారు. స్థానికులు ఎవరు ఆసక్తి చూపించటంలా. అట్లాగే పౌల్ట్రీ, ఈ పౌల్ట్రీలో కూడా స్థానికులు ఎవ్వరూ ముందుకు రావటంలా, అంతా ఉత్తరాది నుంచి రావాల్సిందే. ఇక రాబోయే కాలం ఏం జరగబోతూ ఉంది? ఉత్తరాది నుంచి వచ్చిన ఒరిస్సా, బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళు ఇక్కడ స్థిరపడి వాళ్ళు స్థానికత పొంది ఇక వాళ్ళు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోతారు. ఈ తరం వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ పిల్లలు ఇక్కడే చదువుకుంటారు, ఈ భాష వస్తుంది, భాష నేర్చుకుంటారు, ఇక్కడే స్థానికులు అవుతారు. వీళ్ళ కోసం, ఈ వలస కార్మికుల కోసం ఎక్కడైతే తాత్కాలికంగా వారికి వసతి కల్పించారో ఆ సమీపంలో స్కూళ్లను కూడా ప్రారంభించమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. కనుక మనకు రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాలలో పనిచేసేవారు అనేవాళ్ళు దొరకరు. ఆ ఉత్తరాది నుంచి వలస వచ్చిన వారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం చేయాలన్నా, భవన నిర్మాణం చేయాలన్నా, హోటల్లో పనిచేయాలన్నా, పశువులను పోషణ చేయాలన్నా, పౌల్ట్రీ నిర్వహించవలసిన వాళ్ళే దిక్కని వాపోతున్నారు ఆర్థిక రంగ నిపుణులు, ప్రజాస్వామ్య వాదులు, విశ్లేషకులు. ఇవాళ ప్లంబింగ్ వర్కు, ఎలక్ట్రీషియన్ వర్కు, ఇవన్నీ కూడా కొన్ని లక్షల మంది కావాలి. పెయింటింగ్, మనకి తెలుగువారు అందుబాటులో లేరు. కనుక దీనికి కారణం ఉచితాలు. కనుక ఆర్థిక రంగ నిపుణులు, విజ్ఞులు, మేధావులు అందరూ కోరుకునేదంటే ఉచితాలు పోవాలి. ఉచితాలు పోవడంతో పాటు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ చేయకూడదు. వీళ్ళు ఇస్తానన్నా కూడా చేయి జాపి ఓటర్లు ప్రలోభానికి గురై ఈ 2000, 3000, 4000 ఎక్కడ దేశంలో ఈ డబ్బులు ఎక్కడ ఆంధ్ర తెలంగాణలో ఇచ్చిన విధంగా ఎక్కడంటే కర్ణాటకలో జరుగుతుంది, తమిళనాడు. దేశంలో 4 రాష్ట్రాల్లోనే ఈ యొక్క ప్రలోభాలు, ఉచితాలు ఓటుకి 5000 వరకు కూడా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ 4 రాష్ట్రాలు. కనుక ఇటువంటి ఈ ఆచార వ్యవహారం, ఈ డబ్బు పంపిణీ, ఉచితాలు పోతే తప్పనిచ్చి మన వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత తెలంగాణ, స్వర్ణాంధ్ర, బంగారు తెలంగాణ లాంటివి సాధించాలంటే ఈ దిశగా రాజకీయ పార్టీలు ఒక నిర్ణయం తీసుకోవటమా, లేదు ఉభయ సభలు పార్లమెంట్లో చట్టం చేయటమా, లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కేవలం చురకలు వేశారు, వ్యాఖ్యలు చేశారు. ఇది తీర్పు కాదు. ఎవరైనా ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేసి దానిపై రాజ్యాంగ ధర్మాసనం కూర్చొని తీర్పిచ్చే వరకు మరి వాళ్ళ మనుగడ కోసం రాజకీయ పార్టీలు ఇలా ఉచితాలు కొనసాగిస్తూనే ఉంటారు.
పన్నులు కట్టేవాడి డబ్బుతో సోమరిపోతుల్ని పెంచి పోషిస్తున్నామని ఆర్థిక రంగ నిపుణులు వాపోతున్నారు.